1766 జాన్ డాల్టన్ రంగులు తెలియని జబ్బుపై పరిశోధనలు చేసిన సైంటిస్ట్. మెడిసిన్లోనే కాదు, పరమాణు శాస్త్రంలోనూ గొప్ప పరిశోధనలు చేశాడు డాల్టన్. ఆయన పుట్టింది ఈ రోజే. ఇంగ్లండ్లోని ఈగిల్స్ ఫీల్డ్లో పుట్టాడు డాల్టన్. చదువు పూర్తయ్యాక మాంచెస్టర్లో అంధుడైన ఫిలాసఫర్ జాన్ గఫ్ నుంచి స్ఫూర్తి పొందాడు డాల్టన్. వాతావరణ శాస్త్రంపై ఇంట్రెస్ట్తో తాను పరిశీలించిన 2 లక్షల అంశాలను డైరీలో రికార్డ్ చేశాడు. రంగులను గుర్తించలేని కంటి సమస్యపై పరిశోధనలు చేశాడు. కారణాలను గుర్తించి రీసెర్చ్ పేపర్స్ రూపొందించాడు. అప్పటి వరకు కలర్ బ్లైండ్నెస్ సమస్య ఎందుకొస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇందులో ఆయన ప్రతిపాదించిన సూత్రాలు డాల్టన్ లా పేరుతో పాపులర్ అయ్యాయి. ఏ పదార్థమైనా పరమాణువులతోనే తయారవుతుందని చెప్పింది ఆయనే. అనేక రంగాల్లో పరిశోధనలతో సైన్స్ చరిత్రను మలుపు తిప్పిన డాల్టన్ 77వ ఏట 1844 జూలై 27న కన్నుమూశాడు. జేన్ ఆడమ్స్ డబ్బున్న వాళ్ళందరూ పేదలకు సాయం చేయాలని చేసి చూపించిన మహిళ. ఇల్లినాయిస్ లోని సెడర్ వైల్లో ఆమె పుట్టింది ఈ రోజే. తన సామాజిక ఉద్యమంతో తల్లుల సమస్యలు, పిల్లల అవసరాలు, ప్రజారోగ్యం, ప్రపంచ శాంతి అంశాల్లో అమెరికా విధానాలను ప్రభావితం చేశారు జేన్ ఆడమ్స్. తన సేవలకు 1931లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు జేన్. ఈ ఘనత సాధించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రజా సేవకురాలిగా, సామాజికవేత్తగా, రచయితగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసిన జేన్ 74 ఏళ్ల వయసులో 1935 మే 21న చనిపోయారు. ఏం కావాలన్నా అన్నీ ఒకే చోట దొరికే సూపర్ మార్కెట్ కు వెళతాం. అలాంటి సూపర్ మార్కెట్ మొదటిసారి ఎప్పుడు మొదలైందో తెలుసా? ఈ రోజే. దాని పేరు పిగ్లీ విగ్లీ. అమెరికాలోని టెనెసీ రాష్ట్రం మెంఫిస్ లో దీన్ని స్థాపించారు. క్లారెన్స్ సాండర్స్ దీని వ్యవస్థాపకుడు. C&S హోల్సేల్ గ్రోసెస్ కంపెనీ తరపున పిగ్లీ విగ్లీని ప్రారంభించాడు సాండర్స్. అలా మొదలైన మార్కెట్ ఇప్పుడు అమెరికాలోని 17 రాష్ట్రాల్లో 600 స్టోర్లకు విస్తరించింది. యష్ జోహర్ బాలీవుడ్ లో ఒకనాటి టాప్ ప్రొడ్యూసర్, ఇప్పటి టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ కు తండ్రి. పంజాబ్లోని అమృత్సర్లో ఆయన పుట్టింది ఈ రోజే. అసలు పేరు ఆనంద్ రాజ్ జోహార్. 1952లో సునీల్ దత్ సొంత సంస్థ అయిన అంజితా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో జీవితం ప్రారంభించారు జోహార్. తరువాత దేవానంద్ ప్రొడక్షన్ లో కీలక పాత్ర పోషించారు. 1976లో సొంతంగా ధర్మా ప్రొడక్షన్ స్థాపించి నిర్మాతగా మారారు. సంప్రదాయ విలువలను హైలైట్ చేస్తూనే భారీ లొకేషన్లు, కళ్లు చెదిరే హంగామాతో సినిమాలు తీయడం యష్ జోహర్ స్పెషాలిటీ. మొదటి సినిమా దోస్తానా బిగ్ హిట్. కరణ్ జోహర్ డైరెక్టర్ గా ఆయన నిర్మించిన కుచ్ కుచ్ హోతా హై బాలీవుడ్ లో సంచలనం రేపింది. బిగ్ స్టార్స్ ను ఒకే చోటికి తెచ్చి కభీ ఖుషీ కభీ గమ్ సినిమా తీశారు. చివరిగా కల్ హో నా హో తీసిన ఆయన 74 ఏళ్ల వయసులో 2004 జూన్ 26న చనిపోయారు.